ఆలోచించాలి. ఏంటంటే మనకు దేవుడు తోడై ఉండి ఆలోచనకర్తగా ఆయన ఇచ్చిన ఆలోచనే ఇస్సాకు యొక్క జీవితానికి ఆశీర్వాదము. క్రమక్రమంగా అభివృద్ధి చెందడానికి ఇస్సాకు యొక్క జీవితంలో దేవుని ఆలోచనకి లోబడ్డాడు. ఆయన ఆలోచన చెప్తూనే ఉంటాడు, కానీ మనం లోబడాలి కదా. నీది నువ్వు చెప్తూనే ఉంటావులే పాస్టర్ గారు, నీకేమి నాయనా, నీకు చెప్పడానికి ఏమి, నువ్వు చెప్తావులే అన్నీ, ఏదైనా చెప్తావు, కానీ మేము చేయాలి కదా. మా పరిస్థితులు నీకు అర్థమవుతాయా? మా పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు చెప్పుకుంటే ఏం అర్థమవుతుంది అనేవాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. ఇస్సాకుకు దేవుడు ఎప్పుడు ఆలోచన ఇచ్చాడంటే, ఇస్సాకు ఉన్న సమయం కరువుతో ఉన్న సమయం. ఇస్సాకు కరువుతో ఉన్నాడు. కరువు